హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ అలర్ట్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయినా పర్లేదు, దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు డూ దట్. ఇవాళ మనం ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ 2026 గురించి కంప్లీట్ సిలబస్, టైప్ ఆఫ్ ఎగ్జామ్, టైం డ్యూరేషన్, టోటల్ వ్యాకెన్సీస్, టోటల్ మార్క్స్, టోటల్ క్వశ్చన్స్, నెగటివ్ మార్కింగ్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద వీడియో. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. మెయిన్గా మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు తెలుసుకోవాల్సినవి: సిలబస్ టాపిక్ ఏంటి, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటిది, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టైం డ్యూరేషన్. ఓకే, ఫస్ట్లీ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 ఫేజెస్ ఉంటాయి ఇందులో: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ రౌండ్. ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్లో ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్. ఫస్ట్ మెయిన్స్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంట్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ ప్లస్ బ్యాంకింగ్ ఫోకస్, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి మెయిన్గా. అండ్ పేజ్ 2 వచ్చేసి మెయిన్స్లో 3 పేపర్స్ ఉంటాయి: ఫస్ట్ పేపర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్, సెకండ్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ అండ్ థర్డ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. వీటి మీద పేపర్స్ ఉంటాయి. అసలు ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఎలా ఉంటుందో, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయో, అలాగే టైం డ్యూరేషన్ ఎంతనో అన్నీ తెలుసుకుందాం. అసలు సమ్మరీ చూద్దాం. బ్యాంక్ వచ్చేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఎగ్జామ్ నేమ్ వచ్చేది ఆర్బీఐ గ్రేడ్ బి 2026. వ్యాకెన్సీస్ మొత్తం 120 వ్యాకెన్సీస్ ఉన్నాయి. టైప్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి జనరల్, అందులో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ డిఈపిఆర్ ఆర్ డిఎస్ఐఎం. డిఈపిఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్, అండ్ డిఎస్ఐఎం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. అండ్ లాస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్. ఇది అన్ని పోస్టులకు ఉంటుంది. మెయిన్లీ ప్రిలిమ్స్ వచ్చేసి మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంటుంది ఇందులో క్వశ్చన్స్. మెయిన్స్లో వచ్చేసి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. అండ్ డిఈపిఆర్ ఆర్ డిఎస్ఏఎం అందులో వచ్చేసి సేమ్ మెయిన్స్ లాగానే ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్. టోటల్ మార్క్స్ వచ్చేసి ప్రిలిమ్స్లో 200 మార్క్స్ ఉంటాయి, మెయిన్స్లో వచ్చేసి 300, ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 75. నెక్స్ట్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రిలిమ్స్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్లో వచ్చేసి 60 ఎంసీక్యూస్ అండ్ 15 డిస్క్రిప్టివ్. ప్రిలిమ్స్లో 200 మొత్తం ఎంసీక్యూసే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఫేజ్ 1 అంటే ప్రిలిమ్స్లో 1/4 మార్క్స్ అంటే 0.25 మార్క్స్, అంటే 4 తప్పులు పెడితే 1 మార్క్ పోతుంది. అండ్ పేజ్ 2 వచ్చేసి 1/4 సేమ్ దానిలోనే, కానీ ఆబ్జెక్టివ్ పేపర్స్లో మాత్రమే. డిస్క్రిప్టివ్ పేపర్లో నో నెగిటివ్ మార్కింగ్. అండ్ సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చేసి జనరల్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 రౌండ్స్ ఉంటాయి. డిఈపిఆర్ ఆర్ డిఎస్ఐఎంకి వచ్చేసి ఆన్లైన్ ఆర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ 2 ఫేజెస్, ఏదో ఒకటి ఉంటుంది, ఆన్లైన్ ఆర్ రిటర్న్ అయినా అండ్ ఇంటర్వ్యూ. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.rbi.org.in. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ సిలబస్ ఏంటో చూద్దాం. జనరల్ అవేర్నెస్ సెక్షన్కి వస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80, మ్యాక్సిమం మార్క్స్ 80, టైం డ్యూరేషన్ 25 minutes. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి వచ్చేస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మ్యాక్సిమం మార్క్స్ 30 అండ్ టైం డ్యూరేషన్ 25 minutes. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మ్యాక్సిమం మార్క్స్ 30 అండ్ టైం డ్యూరేషన్ 25 minutes. రీజనింగ్ వచ్చేస్తే లాస్ట్ సెక్షన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60, మ్యాక్సిమం మార్క్స్ 60 అండ్ టైం డ్యూరేషన్ 45 minutes. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200, మ్యాక్సిమం మార్క్స్ 200, టైం డ్యూరేషన్ వచ్చి 120 minutes. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ గ్రేడ్ బి రీజనింగ్ సిలబస్కి వచ్చేస్తే లాజికల్ రీజనింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్,
ranking or direction or alphabet test, data sufficiency, coded inequalities, seating arrangement. It is the most important. Puzzle, tabulation, syllogism, blood relations. ఇది కూడా ఇంపార్టెంట్ రీజనింగ్లో. ఇన్పుట్ అవుట్పుట్ అండ్ కోడింగ్ డికోడింగ్. అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి రీజనింగ్ కాదు, యాప్టిట్యూడ్ సిలబస్కి వస్తే సింప్లిఫికేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సర్స్ అండ్ ఇండిసెస్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్ అందులో సిలిండర్, కోన్, స్పియర్, డేటా ఇంటర్ప్రిటేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్, నెంబర్ ఆఫ్ సిస్టమ్, సీక్వెన్స్ అండ్ సిరీస్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అండ్ ప్రాబబిలిటీ. అండ్ ఇంగ్లీష్ సిలబస్ వస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, మిస్లీనియస్, fill in the blanks, multiple meaning or error spotting, paragraph completion. అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్కి వచ్చేస్తే కరెంట్ అఫైర్స్ అంటే ఒక లాస్ట్ 3 to 6 months లాస్ట్ 6 months అయితే పర్ఫెక్ట్. అండ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, మానిటరీ ప్లాన్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంకింగ్ టర్మ్స్. ఇప్పుడు మనం మెయిన్ సిలబస్ చూద్దాం. ఇందులో వచ్చేసి మెయిన్గా 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్, పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్, పేపర్ 3 వచ్చేసి ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పేపర్ 1లో ఆబ్జెక్టివ్ 30 క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ 6 క్వశ్చన్స్. అందులో మనం 4 అటెంప్ట్ చేయాలి. టోటల్ మార్క్స్ 100. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్లో టోటల్ క్వశ్చన్స్ 3, అవి డిస్క్రిప్టివ్. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. ఒక్కదానికి 30 minutes ఒక క్వశ్చన్కి. అండ్ పేపర్ 3 వచ్చేసి ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. అందులో ఆబ్జెక్టివ్ వచ్చేసి 30 క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ వచ్చేసి 6 క్వశ్చన్స్. అందులో మనం 4 అటెంప్ట్ చేయాలి. టోటల్ మార్క్స్ వచ్చేసి 100. టైం డ్యూరేషన్ 120 minutes. అసలు మెయిన్ సిలబస్ ఏంటి? ఇందులో పేపర్ 1లో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ పేపర్ 1. అందులో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, గ్లోబలైజేషన్ అండ్ సోషల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్. అందులో మన రైటింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ పేపర్ 3 వచ్చేసి అందులో పేపర్ 3లో 2 సెక్షన్స్ ఉంటాయి, ఏ అండ్ బి. ఏలో వచ్చేసి ఫైనాన్స్లో మనం ఫోకస్ చేయాల్సింది మెయిన్గా ఫైనాన్స్ సిస్టమ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ జనరల్ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి. జనరల్ టాపిక్స్ అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, బేసిక్స్ ఆఫ్ డెరివేటివ్స్. అండ్ పేపర్ 3 సెక్షన్కి వచ్చేసి మేనేజ్మెంట్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ ఎథిక్స్ ఎట్ ద వర్క్ ప్లేస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. వీటి రెండింటి మీద మనం మెయిన్గా ఫోకస్ చేయాలి. గ్రూప్ బి డిఈపిఆర్ సిలబస్ చూద్దాం. మెయిన్గా డిఈపిఆర్ సిలబస్ చెప్పే ముందు డిఈపిఆర్ ఆర్ డిఎస్ఐఎం అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు సింపుల్గా చెప్తా, వినండి. అనా చెప్పు దేవా. ఆర్బీఐలో గ్రూప్ బి ఆఫీసర్స్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు. దానిలో డిఈపిఆర్ అండ్ డిఎస్ఐఎం 2 ఎకనామిక్స్ అండ్ డేటా రిలేటెడ్ డిపార్ట్మెంట్స్. డిఈపిఆర్ అంటే ఆర్బీఐ బ్రెయిన్ డిపార్ట్మెంట్ అని కూడా అంటారు. డిఎస్ఐఎం అంటే డేటా అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అంటారు. డిఈపిఆర్ మెయిన్ వర్క్ వచ్చేసి ఇండియా ఎకానమీ సిచ్యువేషన్ని అనలైజ్ చేయడం, ఇన్ఫ్లేషన్, జీడిపి గ్రోత్, అన్ఎంప్లాయ్మెంట్ లాంటి డేటా స్టడీ చేయడం, ఆర్బీఐ పాలసీస్కి ఇన్పుట్స్ ఇవ్వడం. ఆర్బీఐ పాలసీ అంటే రెపో రేట్ అండ్ మానిటరీ పాలసీ. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఒక కంట్రీలో ప్రైజెస్ ఎందుకు పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలా తగ్గించాలా, ఇలాంటి డెసిషన్స్కి డిఈపిఆర్ రీసెర్చ్ చేస్తుంది. డిఈపిఆర్ ఆఫీసర్గా మీరు చేసే వర్క్ ఎకానమిక్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, రీసెర్చ్ పేపర్ రాయడం, గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ పాలసీ సజెషన్స్ ఇవ్వడం,
ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బెస్ట్ డిపార్ట్మెంట్ డిఈపిఆర్. అండ్ డిఎస్ఐఎంకి వచ్చేసి దాని మెయిన్ వర్క్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ డేటా కలెక్ట్ చేయడం, సర్వేస్ కండక్ట్ చేయడం, నెంబర్స్ని అనలైజ్ చేయడం అండ్ రిపోర్ట్ అండ్ డాష్బోర్డ్ ప్రిపేర్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంక్స్లో లోన్ ఎంత ఇస్తున్నారు, ఎన్పిఏ ఎంత ఉన్నాయి, ఇలాంటి ఎగ్జాక్ట్ నెంబర్స్ డిఎస్ఐఎం ప్రిపేర్ చేస్తుంది. డిఎస్ఐఎం ఆఫీసర్గా మీరు చేసే వర్క్ ఏంటంటే లార్జ్ డేటా సెట్స్ అనలైజ్ చేయడం, స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేయడం, అక్యురేట్ డేటా ఆర్బీఐ టాప్ అఫీషియల్స్కి ఇవ్వడం. స్టాటిస్టిక్స్, మ్యాథ్ ఆర్ డేటా లవర్స్కి ఇది బెస్ట్. Wow, nice. Huh? God. Ah. Wow. మెయిన్గా డిఈపిఆర్ సిలబస్ వచ్చేసి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 2 ఫేజెస్గా ఉంటాయి. ఫేజ్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్, అందులో ఎకనామిక్స్ మీద పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్, అందులో మొత్తం డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ మనం టైప్ చేయాలి కీబోర్డ్లో. మార్క్స్ వచ్చేసి పేపర్ 1కి 100 మార్క్స్, పేపర్ 2కి 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మార్క్స్ ఫర్ పేపర్ 1, 120 మినిట్స్ ఫర్ పేపర్ 2. అండ్ ఫేజ్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్, ఇందులో పేపర్ 2, పేపర్ 3. పేపర్ 2 వచ్చేసి ఎకనామిక్స్, పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్. ఎకనామిక్స్కి 100 మార్క్స్, ఇంగ్లీష్కి 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి ఎకనామిక్స్కి 180 మినిట్స్ అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి ఇంగ్లీష్కి 90 మినిట్స్. టోటల్ మార్క్స్ 400 మార్క్స్. డిఎస్ఐఎం సిలబస్ ఏంటంటే ఇందులో 2 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్, ఫేజ్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్. ఫేజ్ 1లో పేపర్ 1 ఒకటి ఉంటుంది, అందులో స్టాటిస్టిక్స్ గురించి వస్తాయి. మొత్తం ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మొత్తం స్టాటిస్టిక్స్ మీదనే ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 100, టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్. ఫేజ్ 2 వచ్చేస్తే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, ఇందులో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ మీద డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అండ్ సెకండ్ ఇంగ్లీష్ మీద ఉంటాయి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. టోటల్ వచ్చేసి ఇందులో పేపర్ 2 ఫేజ్ 2లో 200 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి పేపర్ 2కి 180 మినిట్స్, పేపర్ 3కి 90 మినిట్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి డిఎస్ఐఎంకి 300 మార్క్స్. అండ్ సిలబస్కి వచ్చేస్తే పేపర్ 1లో స్టాటిస్టిక్స్, పేపర్ 2కి వచ్చేసి స్టాటిస్టిక్స్, పేపర్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, పేపర్ 2లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అండ్ పేపర్ 3లో ఇంగ్లీష్ మీద డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. పేపర్ 1లో స్టాటిస్టిక్స్ వచ్చేసి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ప్రాబబిలిటీ మీద. ప్రాబబిలిటీ అంటే మెయిన్గా చూసుకోవాల్సింది డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, లార్జ్ అండ్ స్మాల్ శాంపిల్ థియరీ, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, ఎస్టిమేషన్, టైప్ ఆఫ్ హైపోథిసిస్, మల్టీవేరియట్ అనాలిసిస్ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెసెస్. అండ్ డిస్క్రిప్టివ్లో మనం చూసుకోవాల్సింది మెయిన్గా ప్రాబబిలిటీ అండ్ శాంప్లింగ్ అండ్ లీనియర్ మోడల్స్ అండ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అంటే అందులో మనం ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్. తర్వాత స్టోకాస్టిక్ ప్రాసెసెస్, మల్టీవేరియట్ అనాలిసిస్, న్యూమరికల్ అనాలిసిస్ అండ్ బేసిక్ కంప్యూటర్ టెక్నిక్స్. అండ్ పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్, ఇందులో మనం మెయిన్గా చూసుకోవాల్సింది రైటింగ్ స్కిల్స్, ఎక్స్ప్రెషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేసి 75 మార్క్స్ ఉంటాయి. అది ప్రతి పోస్ట్కి, అది జనరల్ కావచ్చు, డిఈపిఆర్ఏ కావచ్చు అండ్ డిఎస్ఐఎంకే కావచ్చు, ప్రతిదానికి 70 మార్క్స్ ఉంటాయి. క్యాండిడేట్స్ మే ఆప్ట్ ఫర్ ఇంటర్వ్యూ ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఈ 2 లాంగ్వేజ్ మీదనే జరుగుతుంది ఇంటర్వ్యూ మనకి. ఫైనల్ సెలెక్షన్ విల్ బి త్రూ ఏ మెరిట్ లిస్ట్ విచ్ విల్ బి ప్రిపేర్డ్ బై యాడింగ్ మార్క్స్ సెక్యూర్డ్ బై candidates in the phase 2 examination and interview. Besides the preliminary exam and the main exam, an interview process is also conducted for candidates who qualify for the first 2 phases of the RBI Grade B officer exam. ఫస్ట్ 2 phases క్వాలిఫై అయితేనే మన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈజ్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ క్యాండిడేట్ ఇన్ మెయిన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. మెయిన్గా అందరికీ
ఒకటే డౌట్ ఉంటుంది. ఏంటిది? కట్ ఆఫ్ ఎంత అని. అది డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎగ్జామ్ డిఫికల్టీ అండ్ స్టేట్ వైజ్ వ్యాకెన్సీస్. వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు. చూద్దాం ఎంత కట్ ఆఫ్ ఉంటుందో. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి February 28 అండ్ March 1. మీకు ఈ వీడియో అన్నిటిపై క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ కావాలన్నా అండ్ నోట్స్ కావాలి అన్నా కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డైలీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.